మీ అనాలిసిస్ ఎలా ఉంది 16 నెలలు దాటిన తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి, ఓటర్లలో కూడా కొంచెం చేంజ్ వచ్చి ఉంటుంది. రీసెంట్గా మనం చూసాం బీహార్ ఎలక్షన్స్లో ఫలితాలు ఎలా వచ్చాయో. సో మీ అనాలిసిస్ ఎలా ఉంది? వరంగల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది? గతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కసారి అనుకోండి మహేంద్రనాథ్ గారు గెలిచినట్టున్నారు. మిగిలిన సార్లు అన్నీ కూడా ఆ నియోజకవర్గంలో ఒక్క గ్రామానికి చెందిన వ్యక్తి కూడా పార్లమెంట్ సభ్యుడిగా గెలవాలి. మళ్ళీ అదే దుస్థితిని వరంగల్ ప్రజల మీద ఆపాదించడానికి జాతీయ పార్టీలు రెండు, కాంగ్రెస్ సికింద్రాబాద్ నుంచి తీసుకెళ్లి సర్వే సత్యనారాయణ గారిని పెట్టుకోవడం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ అమెరికా. మేక్ ఇన్ ఇండియా ఆయన బోర్న్ ఇన్ ఇండియా, బ్రాటప్ ఇన్ అమెరికా. ఆయన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. వాళ్ళు ప్రజలు అంటే ప్రజలు అంత అమాయకులని చెప్పి ఈ జాతీయ రాజకీయ పార్టీలు ఊహిస్తాయా? ప్రజల్ని తక్కువ అంచనా ఇస్తున్నాయి ఆ రెండు పార్టీలు కూడా. కనుక మా కాళ్ళు ఎదురకుండా మా నియోజకవర్గంలో మా జిల్లాలో కనపడేటువంటి వ్యక్తికి మేము ఓట్లేస్తామనేటువంటిది సర్వసాధారణమైన విషయం. కనుక మెజారిటీ తగ్గచ్చు, బట్ టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు దాదాపు ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, దయాకర్ గారు. ఒకటేమో అది డబుల్గా పోటీ చేసి రాజీనామా చేస్తే వచ్చిన సీట్ కాదు. ఉన్న ఎంపీ అభ్యర్థిని రాజీనామా చేయించి ఉన్న డిప్యూటీ సీఎంను పీకేసి అవినీతి ఆరోపణలో ఏ రకంగా తీసేసిన తర్వాత వచ్చిన ఎన్నిక. మళ్ళీ తనకు కూడా ఇంకో ఎన్నిక జరగలే, ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారు. ఉన్న వాళ్ళను ఎమ్మెల్యేలను కొనసాగించే అవకాశం ఉంది. ఎవరైతే మిగతా 12 మంది 11 మంది ఉండో దాంట్లో ఉద్యమం కొరకు పోరాడిన వాళ్ళు ఉండరు. సరే, అది పార్టీ అంతర్గత అంశం. రెండవది, ఈరోజు స్థానికత అనేది ఎంపీ అభ్యర్థులకు రాష్ట్రం యాజ్ ఏ హోల్గా ఉన్నప్పుడు ఇదొక పనికిరాని చర్చ జరుగుతుంది. 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఈ తెలంగాణలో ఎస్సీ. దాంట్లో 10 జిల్లాల్లో ఉన్న ఎస్సీ ఎవరైతే సోర్సెస్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉన్న ప్రాంతం. ఎంపీగా నేను చేయాలనుకో, నేను తుంగతుర్తిలో పుట్టినంత మాత్రాన నేను వరంగల్కో పెద్దపల్లికో నాగర్ కర్నూలుకో అనర్హునని కాదు. ఆ ఎంపీ అనేవి రాష్ట్రాన్ని బేస్ చేసుకొని వచ్చినప్పుడు వచ్చినాయి. తర్వాత ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ చెందినవి లొకాలిటీ అనేది ఆ ప్రాంతంలో పుట్టడం అనేది కనుక జరిగితే, ఇప్పుడు మనకు అక్కడ లోకల్ అభ్యర్థులు అనేది ఎంత స్కేర్స్ వచ్చిందో మనం చూసినాం గతంలో కూడా. మరి అట్లా అనుకుంటే మిగతా పార్టీల వాళ్ళంతా లోకల్ వాళ్ళు నిలబడ్డరా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాదు, మిగతా పార్టీల వాళ్ళంతా లోకల్ వాళ్ళు నిలబడ్డ చరిత్ర ఉందా? ఇప్పుడున్న ముఖ్యమంత్రులతో కాంచి మొదలు పెడితే అందరిని అనుకోవచ్చు కదా మనం కూడా. అంటే జాతీయ పార్టీలకు వచ్చే వరకేమో లొకాలిటీ లేకపోతే ఇంటర్నేషనల్ నేషనల్ అనే చర్చ వస్తున్నది. మరి ఉన్న అభ్యర్థులకు సంబంధించి గతంలో పోటీ చేసిన అభ్యర్థుల నుంచి లోకల్ రాదా? ఇదంతా మనం అది చర్చించుకోవాల్సిన చూపదు కాదు, చూపుతుండొచ్చు. ప్రాంతీయ దురభిమానం ఎట్లుంటుందో అసలు పుట్టిన ఊరు కూడా